10th క్లాస్ అండ్ ఇంటర్ కంప్లీట్ చేసుకున్న మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్లో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు 10th అండ్ ఇంటర్ అయితే రిజల్ట్స్ వచ్చేసాయి. మరి నెక్స్ట్ ఏ గ్రూప్ తీసుకోవాలి అండ్ ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారా? ఒకవేళ మీ గోల్ కనుక ఎస్ఐ కానిస్టేబుల్ లేకపోతే ఆర్మీ, నేవీ, SSC GD లాంటి జాబ్ సాధించాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. మన శాతవాహన డిఫెన్స్ అకాడమీలో 10th క్లాస్ అండ్ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకి మీకు ఇక్కడ ఇంటర్ స్టడీస్ అండ్ డిగ్రీ స్టడీస్తో పాటు ఇటు సైడ్ మనకి ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఆర్మీ, నేవీ లాంటి జాబ్స్కి సంబంధించిన కోచింగ్ కూడా దొరుకుతుంది. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మనకి మనీ అండ్ టైం అయితే సేవ్ అవుతాయి. మీకు ఒకే ఫీజు తోటి అటు ఇంటర్ స్టడీస్ అండ్ డిగ్రీ స్టడీస్ అవుతాయి. వాటితో పాటు ఇటు సైడ్ మనకి జాబ్కి సంబంధించిన కోచింగ్ కూడా దొరుకుతుంది. అండ్ అలాగే టైం కూడా, మీరు ఏ గవర్నమెంట్ జాబ్ సాధించాలన్నా వాటి కోచింగ్ అయితే కంపల్సరీ. ఇప్పుడు ఇంటర్, డిగ్రీ తర్వాత మీరు తీసుకునే కోచింగ్ ఏదో ఇప్పుడే ఇంటర్ అండ్ డిగ్రీతో పాటు తీసుకుంటే మీకు టైం కూడా సేవ్ అవుతుంది. మరి మన శాతవాహన అకాడమీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అని అనుకుంటారా? మన శాతవాహనలో మనకి ఇక్కడ కోచ్ అండ్ డైరెక్టర్ లక్ష్మణ్ సార్ ఉంటారు. ఆయనకు 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఇంటర్నేషనల్ అథ్లెట్. ఇప్పటివరకు నేషనల్, ఇంటర్నేషనల్లో కొన్ని వందల మెడల్స్ సాధించారు. అండ్ అలాగే మనకి గర్ల్స్ కూడా మీరు ఎలాంటి అయినా షేర్ చేసుకోవడానికి మనకి పద్మ మేడం ఉంటారు. ఆవిడ కూడా నేషనల్ రన్నర్. ఆల్రెడీ మా వీడియో చూశారు కదా, ఈవిడే మా మదర్ అండ్ ఈజ్ మై ఫాదర్. వాళ్ళే మా ఇన్స్పిరేషన్ ఇక్కడ. నేను కూడా ఆల్ ఇండియా యూనివర్సిటీ రన్నర్ని అండ్ ఆల్సో బీపీడ్ అండ్ ఎంపీడ్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. సో మీరు ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల మనకి ఫిజికల్ కోచింగ్ ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని కోచింగ్ ఇస్తాము. ఎందుకంటే జాయిన్ అయిన వాళ్ళలో కొంతమంది వీక్ ఉంటారు, సన్నగా ఉంటారు, లావుగా ఉంటారు, అసలు ఇప్పటివరకే రన్నింగ్ చేయని వాళ్ళు ఉంటారు అండ్ ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ కూడా ఉంటారు. సో అందరికీ ఒకే కోచింగ్ ఇస్తే బెనిఫిట్ ఉండదు కదా. అందుకే మనం ప్రతి ఒక్క స్టూడెంట్ని, ప్రతి ఒక్క ప్లేయర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి తగ్గట్టుగా మనం ఫిజికల్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే క్లాసెస్ కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ తోటి స్మార్ట్ వేలో అండ్ షార్ట్ కట్స్ చెప్తూ టీచింగ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఒకవేళ మీ దాంట్లో ప్లేయర్స్ ఉన్నారనుకోండి, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ కానీ అథ్లెటిక్స్లో కానీ ప్లేయర్స్ ఉంటే మనం ఇక్కడ ఎంకరేజ్మెంట్ చేస్తాము. ఎందుకంటే మనకు ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వల్ల కూడా రేపు జాబ్ కొట్టడానికి హెల్ప్ఫుల్ అవుతాయి కాబట్టి మనం స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్మెంట్ చేస్తాము. అంటే మీకు ఇక్కడ ఫిజికల్ కోచింగ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, అలాగే స్పోర్ట్స్ కూడా ఉంటుంది. మనకి ఏపీ అండ్ తెలంగాణ నుండి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుండి ఇక్కడ స్టూడెంట్స్ వస్తారు. ఎందుకంటే మనకి ఇక్కడ గర్ల్స్కి సపరేట్ హాస్టల్ ఉంటుంది, సపరేట్గా ఫిజికల్ కోచింగ్ ఇస్తాము. అలాగే అబ్బాయిలకు కూడా సపరేట్ హాస్టల్ అండ్ సపరేట్ ఫిజికల్ కోచింగ్ అయితే ఉంటుంది. మరి ఇవన్నీ ఉన్నాయి కదా సార్, ఫీజు కూడా చాలా ఎక్కువ ఉంటుందేమో, మేము కట్టగలుగుతామా అని అనుకుంటారు కదా. అందుకే మనం అందరినీ దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ ఫీజుతో అయితే తీసుకొచ్చాము. అండ్ ఈ ఫీజుని కూడా మీరు 3 termsలో కట్టుకోవచ్చు. అండ్ ఆ ఫీజులో కూడా ఫస్ట్ జాయిన్ అయిన 100 members మనం 20,000 అయితే డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము. ఆల్రెడీ 50% అయితే అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు 10th రిజల్ట్స్ కూడా నిన్న మొన్ననే వచ్చాయి కదా, ఇంకొక 2-3 daysలో ఈ 50% కూడా అడ్మిషన్స్ ఫిల్అప్ అయిపోతాయి. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మరి 20,000 ఆఫర్ని మిస్ అవ్వద్దు అనుకుంటే మీరు అడ్మిషన్ తీసుకోండి. ఫస్ట్ ఒకసారి ఇక్కడికి రండి, అన్నీ చూసి మీకు నచ్చిన తర్వాత మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయిన తర్వాతనే మీరు అడ్మిషన్ తీసుకోండి. కోచింగ్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ కింద అనిపించిన నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ అయితే చేయండి. ఆల్ ది బెస్ట్ అందరికీ.